హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 4 దశాబ్దాల పసుపు రైతుల కల నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును చేస్తూ ఈ ఏడాది జనవరి 25న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా బోర్డును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్లో ఆర్యనగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 4 దశాబ్దాల రైతుల పోరాట ఫలితమే ఈ పసుపు బోర్డు. పసుపు బోర్డు కోసం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా రైతులు ఎంతో పోరాడారు. 40 ఏళ్లుగా వారు పోరాడుతూ వస్తున్నారు. ఒక దశలో రైతులు 2019 లోక్సభ ఎన్నికల్లో 178 మంది రైతులు ఎంపీ ఎలక్షన్లో నామినేషన్లు వేశారు. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అంటే పసుపు బోర్డు డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఈ పసుపు బోర్డు సాధించడంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఎంతో ఉంది. 2019లో ఆయన బాండ్ పేపర్ రాసిచ్చి మరి పసుపు బోర్డు తీసుకొస్తానని రైతులకు హామీ ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి మొదటిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2025 జనవరి 14న పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఇవాళ నిజామాబాద్లోని ఆర్యనగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అయితే పసుపు బోర్డుకు సంబంధించి ఉద్యమం ఎలా సాగింది, పసుపు బోర్డు కోసం రైతుల కృషి ఎలా ఉంది, అక్కడి నాయకుల కృషి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2010లో నవంబర్ 26న స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో పసుపు రైతులు ఢిల్లీలో నాయకులను కలిసి క్వింటాలు 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే 40 ఏళ్లుగా పసుపు రైతులకు సంబంధించి పోరాటం నడుస్తుంది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 1987లో కేరళలో స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసింది కేంద్రం, అప్పటి కేంద్రం. అయితే ఆ స్పైసెస్ బోర్డుకు కిందనే ఆ పసుపు కూడా ఉండేది. 52 రకాల సుగంధ ద్రవ్యాలతో స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేస్తే దాని కింద పసుపు ఉండేది. కానీ పసుపుకు సంబంధించి ఇక్కడ రైతులు ఎదుర్కొనే కష్టాలు కానీ, ఎగుమతులకు సంబంధించి కానీ, ఇక్కడ పండించడంలో కానీ రైతులు ఎదుర్కొనే కష్టాలకు సంబంధించి కానీ ఆ స్పైసెస్ బోర్డు నుంచి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రత్యేకంగా జాతీయ పసుపు బోర్డు కావాలనే డిమాండ్ బలంగా వినిపించారు. ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 60-70% భారతదేశంలో ఉత్పత్తి అవుతాయి. అందులో 60-70% ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోనే ఉత్పత్తి అవుతుంది. అంటే భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ 60-70% పసుపు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే పండిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రైతులు బలంగా డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కావాలి. కేరళలో గతంలో 87లో ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు కిందే పసుపుని చేర్చడం వల్ల ఎటువంటి లాభం లేకుండా పోయింది. కాబట్టి తమకు ప్రత్యేక జాతీయ పసుపు బోర్డు కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ 40 ఏళ్లుగా పోరాడుతూ వస్తున్నారు. 2010లో నవంబర్ 26న స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పసుపు రైతులు ఢిల్లీకి నాయకులను కలిసి క్వింటాలు మద్దతు ధర 15,000 కావాలని చెప్పారు. పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని. ఆ తర్వాత విడతల వారీగా, అంటే దశల వారీగా పసుపు రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కావాలి, పసుపుకు మద్దతు ధర కావాలి. ముఖ్యంగా పెద్ద ఎత్తున పసుపు పండించడం వల్ల ఇక్కడ మద్దతు ధర కావాలి. ఇంకొకటి అత్యాధునిక టెక్నాలజీతో పండించడం, ఇటువంటి సౌకర్యాలు కావాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. 2014లో బీఆర్ఎస్ నుంచి, నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా గెలిచారు. అయితే పసుపు బోర్డు హామీతోటే ఆమె ఎంపీగా, ఆ హామీ కూడా ఎన్నికల్లో ఒక హామీగా ఇచ్చి ఎంపీగా గెలిచారు నిజామాబాద్ నుంచి 2014లో. అయితే పసుపు బోర్డు తేవడంలో కవిత విఫలమయ్యారు. నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకురావడంలో విఫలంగా ఉంటారు. 2019లో రైతులు మళ్లీ దశల వారీగా ఉద్యమం చేస్తూ 2019లో ఏకంగా 178 మంది రైతులు కవితపై పోటీకి దిగారు నామినేషన్ వేసి. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసుపు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా రైతులు పసుపు బోర్డు కోసం ఇంత బలంగా డిమాండ్ చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. 178 మంది రైతులు నామినేషన్ వేసి వాళ్ళ బలంగా వినిపించారు వాళ్ళ డిమాండ్ను. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిచారు. అయితే ఆయన అప్పుడే 2019 ఎన్నికల్లోనే ఆయన హామీ ఇచ్చారు, బాండ్ పేపర్ ఇచ్చి ఖచ్చితంగా జాతీయ పసుపు బోర్డు తీసుకొస్తానని. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. 2020లో కేంద్రం నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్టెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసింది 2020లో. అయితే 2019లో ధర్మపురి అరవింద్ గెలవగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం దానికి స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తూ వచ్చారు. పసుపు బోర్డు సాధించే క్రమంలో 2024 ఎన్నికల్లోనూ మరో అదే హామీతో ఈసారి ఖచ్చితంగా పసుపు బోర్డుకు సంబంధించి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ఉంటుందని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చారు. ఆయనను మరోసారి నిజామాబాద్ వాసులు మరోసారి ఎంపీగా గెలిపించారు. అయితే అంతకుముందు ఏడాది 2023 పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని మోదీ ప్రకటించారు, నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని. तेलंगाना में यहाँ के किसान भी बड़ी मात्रा में हल्दी की पैदावार करते हैं. అయితే 2024 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ మరోసారి గెలిచారు బీజేపీ ఎంపీగా నిజామాబాద్ నుంచి. 2025 జనవరి 14న ఏదైతే పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని మోదీ ప్రకటించారు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, అందుకు తగ్గట్లుగానే 2025 జనవరి 14న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు నిజామాబాద్లో. ఇవాళ జాతీయ పసుపు బోర్డు ఆఫీసును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అయితే ఈ పసుపు బోర్డు వెనక ఈ రైతుల విజయంతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇటీవల చెప్పారు. ధర్మపురి అరవింద్ కృషి ఎంతో ఉంది. ఇది ఎంతో దశాబ్దాల కల రైతులు పోరాడుతూ వస్తున్నారు. వాళ్ళ కల నెరవేరింది పసుపు బోర్డు ఏర్పాటుతో అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే పసుపు బోర్డు వల్ల ఇక్కడ రైతులకు కలిగే లాభాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. పసుపు ఎగుమతులను 2030 నాటికి $100 కోట్ల పెంచే లక్ష్యం. మన సాంప్రదాయ జ్ఞానంతో కొత్త ఉత్పత్తులపై పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం. 20కి పైగా రాష్ట్రాల్లో పండే 30 రకాల పసుపు ఎగుమతుల పెంపు. విలువ ఆధారిత కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పసుపు రైతులకు నైపుణ్యాభివృద్ధి. ప్రపంచవ్యాప్తంగా పసుపు వాడకాన్ని పెంచి ప్రస్తుతం ఉన్న 62% ఉన్న ప్రపంచ మార్కెట్లో భారత్ వాటాను మరింత పెంచడం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 62% భారతదేశంలోనే పండిస్తున్నారు పసుపును. ఇక్కడ నుంచే ఉత్పత్తి అవుతుంది. అందులో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ నుంచి 70% పసుపు ఉత్పత్తి. అంటే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎంత పసుపును పండిస్తున్నారని తెలిసిపోతుంది. ఇక్కడ నుంచే ఎక్కువగా. అందుకే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి మరో ప్రధాన కారణం. ఇక్కడ రైతులు కోరడంలో బలంగా కోరడం వెనుక కూడా అది మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 2030 నాటికి పసుపు ఎగుమతులను 1 బిలియన్కు పెంచడం. రాబోయే 5 ఏళ్లలో భారతదేశ పసుపు ఉత్పత్తిని రెట్టింపు చేసి 2 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యం. అంటే పసుపు బోర్డు ఏర్పాటు వెనుక ఇన్ని ఉన్నాయి. పసుపు సాగు, నాణ్యత ప్రమాణాలు, పరీక్షలను రెగ్యులరైజ్ చేయడం, అంతర్జాతీయ మార్కెట్లో పసుపు ఉత్పత్తులు పెంచడం, కొత్త ఉత్పత్తులు ఏదైతే రైతులు కోరుకుంటున్నారో ఎగుమతుల్లో ఇబ్బందులు కానీ దాన్ని అధిగమించడం, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో పంటలను పండించే విధంగా చేయడం, రైతులకు మెరుగైన ధరలు. ఇప్పుడు ఈ పసుపు బోర్డు ఏర్పాటు దగ్గర నుంచి గతంలో 15,000 పసుపు క్వింటా కోసమే రైతులు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి వినతి పత్రాలు చేయడం, ఆందోళనలు చేయడం ఇవన్నీ చేసేవారు. కానీ ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు వల్ల క్వింటా 20,000 మద్దతు ధర పలికే అవకాశం ఉందని చెప్పి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన వెంటనే దీనికి చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించారు. ఆయన కూడా ఇది రైతుల పోరాట విజయంగా ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. బీజేపీ సాధించిన విజయం రైతుల పోరాట విజయం అని. 20 రాష్ట్రాల్లో పండే 30 రకాల పసుపుకు ఎగుమతి ప్రోత్సాహం. ప్రస్తుతం 62% అంతర్జాతీయ, ఇంతకుముందు చెప్పుకున్న 62% ఉన్న వాటాను పెంచడం, అంటే పసుపు వాటాను పెంచడం. 2019లో పసుపు రైతులకు ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట. 2023 ప్రారంభ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ స్వయంగా బహిరంగ సభలో ప్రకటించారు. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని. 2025 జనవరిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించారు. ఈ పసుపు రైతులకు శాశ్వత కార్యాలయం ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ నారాయణనగర్లో జాతీయ పసుపు బోర్డు శాశ్వత కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పసుపు రైతులకు పెరగనున్న ఆదాయం, స్థానిక యువతకు ఉపాధి అవకాశం, అంతర్జాతీయంగా పసుపు ఎగుమతికి తెరుచుకున్న ద్వారం, రాబోయే 5 ఏళ్లలో పసుపు ఉత్పత్తిని రెట్టింపు చేయడం. ఇది జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం దశాబ్దాలుగా రైతుల పోరాట ఫలితం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవ ఇవన్నీ కలిసి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. 2025 జనవరి 14న ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డు శాశ్వత కార్యాలయాన్ని ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించున్నారు. ధర్మపురి అరవింద్తో పాటు అప్పటి బీజేపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించారు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర పెద్దలకు, అలాగే ప్రధాని మోదీకి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే 2019 ఎన్నికల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి పసుపు బోర్డు తీసుకొస్తారని ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే హామీతో వెళ్ళారు. అంతకుముందు ఏడాదే పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ ప్రకటించారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని. ఇది ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అరవింద్ కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల కళ సాకారమైందని చెప్పి. మొత్తంగా అయితే దశాబ్దాలుగా రైతులు పసుపు బోర్డు కోసం ఏదైతే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా రైతులు చేసిన పోరాటం ఏదైతే ఉందో అది ఇవాళ నిజమైంది. ఆ పోరాటము వాళ్ళకు ఈ పసుపు మద్దతు ధర ఏదైతే ఉందో క్వింటాల్కు 20,000 వాళ్ళు ఆశిస్తున్న మద్దతు ధర దీనివల్ల దక్కే అవకాశం ఉంది. ఎన్నో ప్రయోజనాలు పసుపు బోర్డుతో రైతులకు దక్కే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.